అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఈ సంవత్సరం అయితే మనకి 11 రోజులు అయితే కనకదుర్గమ్మ దర్శనం ఇవ్వనుందండి. మీ ఓపికను బట్టి మీరు ఎలా చేసుకోగలిగితే ఆ విధంగా చేసుకున్న అమ్మ దయ మన మీద ఉంటుందండి. సో మీరైతే ఈ విధంగా మామూలుగా అయితే పీట పెట్టుకొని ముగ్గు అయితే వేసుకొని ఎర్రటి క్లాత్ అయితే వేసుకొని అమ్మవారి పటాన్ని ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చండి. కుంకుమ పూజ అండి. కుంకుమ పూజ కూడా మనకి మీకు వీలవుతుందంటేనే చేసుకోండి. లలిత సహస్రనామం చదువుతా మనం కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చండి. అమ్మకి ఎర్రటి వస్త్రాలన్నా ఎర్రటి గాజులన్నా చాలా ఇష్టం కదండి. మనం అవైతే అమ్మవారికి అయితే సమర్పించుకోవచ్చు. మనం ఉదయం పూజ చేసుకోవచ్చండి. సాయంత్రం పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. సాయంత్రమే ఎక్కువగా చేసుకుంటారండి పూజ అయితే. సో మనం అయితే మామూలుగా ఇలా పీఠం పెట్టుకొనైనా ఇట్లా కలశం పెట్టుకొని అఖండ దీపం అయినా పెట్టుకొనైనా చేసుకోవచ్చండి. లేదంటే మనం పూజ గదిలోనైనా మనకు నచ్చినట్టుగా అమ్మవారిని రోజుకొక అలంకరణ చేస్తే అయితే చేసుకోవచ్చండి. పీఠం పెడితే మాత్రం మనం అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చండి. అఖండ దీపం మీ ఇష్టం అండి. మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోండి. లేదంటే ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే అమ్మవారికి అయితే పూజ చేస్తూనే ఉండాలండి. ఉపవాసం ఉండే వాళ్ళు ఉండొచ్చండి. నేల మీద అయితే పడుకోవాలి. మనం తినే ఆహారంలో అయితే నాన్ వెజ్ అయితే ఉండకూడదండి. ఉల్లిపాయ కానీ చిన్నుల్లిపాయ అలాంటివి కూడా తినకూడదు. ఒకవేళ అమ్మవారి మాలధారణ చేసిన వాళ్ళు కూడా ఈ విధంగా అయితే మనం పీఠం పెట్టుకోవచ్చండి. లేదంటే పూజ గదులైనా మనం చేసుకోవచ్చు. అమ్మవారి మాలధారణ కూడా 9 రోజులు అయితే ఉంటుందండి. మీకు కుదిరితే 21 రోజులు వేసుకోవచ్చండి. లేదంటే 9 రోజులు అయితే అమ్మవారిని మనం నిష్టగా అయితే మనం పూజించుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం సింపుల్గా అయితే చాలా పూజ అయితే మనం చేసుకోవచ్చండి. నైవేద్యాలు మీ ఇష్టం అండి. కుదిరితే మనం చేసుకోవచ్చు. లేదంటే మనకి ఏది ఉంటే పండు ఫలమో ఏదో ఒకటి అమ్మవారికి అయితే సమర్పించవచ్చండి. మాలధారణ అయితే 9 రోజులు అయితే చేసుకోండి. మాల వేసుకున్న వాళ్ళైతే నిమ్మకాయలు అమ్మవారికి ఎప్పుడు నిత్యం ఉండాలండి. అమ్మవారికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కదా. సో అలా అయితే పెట్టుకోవాలండి. నిమ్మకాయలను కూడా అమ్మవారికి అభిషేకం ఉదయం సాయంత్రం ఇట్లా పీఠం గినుక ఏర్పాటు చేసుకుంటే ఉదయం సాయంత్రం అమ్మవారికి అయితే అభిషేకం కూడా చేసుకోవచ్చండి. అది మన ఇష్టం అండి. మనం ఏ పూజ చేసినా అమ్మ మనతోనే ఉంటుంది కదా. మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉదయం సాయంత్రం అయితే 2 పూటలు అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం అయితే ఉంటుంది కదండి. మీ దగ్గర చీర ఏదన్నా కలరు ఏదన్నా ఉంటే పెట్టుకోవచ్చండి. లేదంటే జాకెట్ ముక్క అయినా అమ్మకు సమర్పించవచ్చు. ఓకే అండి. బాయ్. అమ్మ దయ ఉంటే అన్నీ